గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత ఆదిత్యగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా గుంటూరు మండలాంతర్గత నరసరావుపేట గ్రామంలో భావరాజు వారు చేసిన ఉపనయనాగ్ని వాసంతాగ్ని వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వచనం చేస్తూ ముందర అశ్విని నక్షత్రం, తర్వాత ఆదిత్యగ్రహం, తర్వాత చిరంజీవి వర్ణక్రమం అధ్యయనం చేయటం, అలాగే షడంగాధ్యయనం చేయటం ఈ రోజుల్లో చాలా కష్టం. ఈ చిరంజీవి యొక్క అదృష్టవశాత్తు సద్గురువు లభ్యమయ్యారు. విజయవాడ నుంచి కోయంబత్తూరు వెళ్లి ఆయన ఒక ఋషీశ్వరుడు, ఆయన జమ్మునాథ ఘనపాఠి గారు. జమ్మునాథ ఋషులు వచ్చాయన్ని అనేక మందికి షడంగాధ్యయులుగా తయారు చేశారు ఆయన. అలాగే ఘనపాఠిని తయారు చేశారు. ఇప్పుడు కూడా చాలా మంది, 40-50 మందికి ఆయన అలా చేస్తున్నారు. ఆయన దగ్గర షడంగాధ్యయనంతో, సాంగ షడంగాధ్యయనంతో పాటు వర్ణక్రమం కూడా ఆయన దగ్గర అధ్యయనం చేసి వచ్చారు. చిరంజీవి చింతపల్లి ఫణి చంద్రశేఖర శర్మ, అతను గాయత్రి మంత్రం గురించి 2 నిమిషాలు వర్ణక్రమం చెప్పేశాక శతమానం పోటీ. ముందర అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క నక్షత్రం. అశ్విని దేవత యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర అశ్విని నక్షత్రం. ఓం తదశ్వినా విశ్వైజోపయాతాం శుభంగమిష్టో సీమేభిర్శ్రీ సన్నక్షత్రగుణాయంతో మధ్యాసం వృద్ధో యజుషా సమక్తో దేవానాం విషదో అవ్యవాహో విశ్వస్య లోపో పౌరక్షత్రం యజుషానోపయాతాం నమోశ్రుభ్యాం నమోశ్వయుభ్యాం అస్య లవ్వా కామయేతాం శ్రోత్రస్య లాభమధనోస్యావేతి తావేతమస్మిభ్యాం స్వయుభ్యాం రోడాచంద్రకపాలంకముదాం తతో వై శ్రోత్రస్య లాభమధరామ భవతాం శ్రోత్రస్యేహవాబధిరో భవతి ఏతేన విజాయతే యౌచేన దేవం వేద శ్రోత్రజుహోతి అస్మిభ్యాం స్వాహా స్వయుభ్యాం స్వాహా శ్రోత్రాయ స్వాహా శృత్యై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్యగ్రహం. ఓం ఆదిత్యగ్రహం ఇదేంటి పాఠం? ఆదిత్యగ్రహం సూర్యగ్రహం. ఆ కృష్ణేనా ఆ సత్యేనా? ఓం ఆ సత్యేన రజసావర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అస్య యజ్ఞస్య సుకృతం రుద్రాయ ప్రచేతసే మేఘిష్టమాయతం యసే కోశే వసంతమం హృదే. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. రవి సూర్య భాను ఖగభూషణ హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్వర్క భాస్కరేభ్యో నమః. ఛాయామిత్రే ఉషా సమేధ శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఒక గాయత్రి అనే మంత్రం ఎంతసేపు ఎన్ని అక్షరాలతో వర్ణక్రమం చెప్పాలో ఒకసారి వినండి. అందులో అది వినటం కూడా చాలా మంచిది. శ్రీవాసుదేవం వరదం ప్రణమ్య శ్రీమద్గణేశం వచసాంచ దేవీం శిక్షాం ప్రవక్ష్యే శ్రుతికారణాంగం సుబోధకం లక్షణశీర్షభూషాం. అష్టాక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రీ గకార ఆకార
यकार अकार तकारद्वित्वरेफ ईकाराः गायत्री गकारानुदात्त आकार यकारानुदात्त अकार तकारद्वित्वरेफोदात्त ईकाराः गायत्री अर्धमात्रिक गकार द्विमात्रिकानुदात्त आकार अनुमात्रिक विराम अर्धमात्रिक यकार एकमात्रिकानुदात्त अकार अर्धमात्रिक विराम अन्वणुमात्रिक तकार द्वित्वा अर्धमात्रिक रेफा द्विमात्रिकोदात्त ईकार द्विमात्रिक विरामाः गायत्री अर्धमात्रिक पराङ्गभूत गकार द्विमात्रिकानुदात्त आकार अनुमात्रिक विराम अर्धमात्रिक पराङ्गभूत यकार एकमात्रिकानुदात्त अकार अर्धमात्रिक विराम अन्वणुमात्रिक पूर्वपराङ्गभूत तकार द्वित्वा अर्धमात्रिक पराङ्गभूत रेफा द्विमात्रिकोदात्त ईकार द्विमात्रिक विरामाः गायत्री संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्यभाष्य प्रयत्न सहित नादध्वनिजनिता हनुमूलस्थान जिह्वा मूलकर्ण स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता भूमिदेवता कक्षत्रिय जाति गकार संवृतकण्ठोत्थित संवाराख्यभाष्य प्रयत्न सहित नादध्वनिजनिता अतिम्यस्तकल्पहनुस्थान तथा भूत ओष्ठकर्ण विवृत प्रयत्न द्विमात्रिका अग्निदेवता कक्षत्रिय जाति तमो गुणसहित कनिष्ठाङ्गुल्याद्य रेखान्यासयोग्या शरीर ह्रासैथित गणबिल विनिस्तृत मृदुध्वनिक शिखिरितुल्य षड्जस्वर हेतुभूता हृदयस्थानोत्पन्न दीर्घानुदात्त स्वर गुणका वायुदेवता ब्राह्मण जात्याकार अनुमात्रिक विराम संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्यवाक्य प्रयत्न सहित नादध्वनिजनिता तालुस्थान जिह्वा मध्यपार्श्वभागकरणेश स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता वायुदेवताक वैश्य जातिक यकार संवृतकण्ठोत्थित संवाराख्यवाक्य प्रयत्न सहित नादध्वनिजनिता अत्युपसंहृत कल्पहनुस्थान तथा भूत उष्ठकर्ण संवृत प्रयत्नैकमात्रिका अग्निदेवता कक्षत्रिय जाति तमो गुणसहित कनिष्ठाङ्गुल्याद्य रेखान्यासयोग्या शरीर ह्रासैथित गणबिल विनिस्तृत मृदुध्वनिक वृषभरतुल्य ऋषभस्वर हेतुभूता हृदयस्थानोत्पन्न ह्रस्वानुदात्त स्वर गुणका वायुदेवता ब्राह्मण जात्यकार अर्धमात्रिक विराम विवृतकण्ठोत्थित विवारा घोषाल्प प्राणाख्यभाष्य प्रयत्न विशिष्ट श्वासध्वनिजनिता उत्तरदन्तमूलाधो भागस्थान जिह्वाग्रकर्ण स्पृष्ट प्रयत्नान्वणुमात्रिक पूर्वपराङ्गभूता वायुदेवता ब्राह्मण जातिक तकार द्वित्वा संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्यभाष्य प्रयत्न सहित नादध्वनिजनिता उत्तरदन्तमूल प्रत्यग्भागस्थान जिह्वाग्रमध्यकरणेश स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता अग्निदेवता वैश्य जातिक रेफा संवृतकण्ठोत्थित संवाराख्यवाक्य प्रयत्न सहित नादध्वनिजनिता तालुस्थानात्युपसंहृत कल्पौष्ठ सहित जिह्वाग्रकर्ण विवृत प्रयत्न द्विमात्रिका भूमिदेवता ब्राह्मण जाति सत्त्वगुण सहित तर्जन्यङ्गुलि मध्य रेखान्यासयोग्या शरीरायामश्लक्ष्मीकृत गलबिल विनिसृत परुषध्वनिका जारुततुल्य गान्धार स्वर हेतुभूता मूर्धस्थानोत्पन्नोदात्त स्वर गुणका अग्निदेवता ब्राह्मण जातिक ईकार द्विमात्रिक विरामाः गायत्री అంటే గాయత్రి అని మన మూలక్షరాలు కనిపిస్తున్నాయి. దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పారు. దకార ఆకార యకార అకార తకార ద్విత్వ రేఫ ఈ కాలంలో ఇన్ని అక్షరములు ఉన్నాయి. వర్ణములు వర్ణక్రమం అంటే ఒక అక్షరం మనకు కనిపించేవి స్థూలంగా మూడే కనిపిస్తాయి, కానీ దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నమాట గాయత్రి అనేటువంటి
3వ అక్షరంలో ఇన్ని అక్షరములు ఉన్నాయన్నమాట. ఇది కాకుండా అది అనుదాత్తమా, గకారం అనుదాత్తమా, గకారంలో ఉన్న ఆకారం ఉదాత్తమా, యకారం ఉదాత్తమా, ఉదాత్త అనుదాత్త స్వరితములు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క వర్ణము ఏ వర్ణము ఏ స్వరంతో కూడుకున్నదో, మళ్ళీ సంగీతంలో లాగా సప్త స్వరాలు వృషభతుల్యం, గాంధారం ఇవన్నీ కూడా నిషధం సప్తం ఏ రకంగా సంగీతంలో సప్త స్వరాలు ఉన్నాయో ఈ అక్షరములు కూడా అలాగే ఆ అక్షరములు ఏ వర్ణంలో ఏ జాతి వర్ణం ఆ అక్షరములు బ్రాహ్మణ జాతివే, క్షత్రియ జాతివే, వైశ్య జాతివే, ఈ అక్షరములన్నీ కూడా సూర్య జాతివే అని ఒకదానితో కలిసినప్పుడు ఏ అక్షరం ఏ జాతి అవుతుంది. ఇవన్నీ ఒక పెద్ద శాస్త్రం 3 సంవత్సరాలు పడుతుంది చదువుకోవడానికి. వేదం జ్ఞానాంతం అయిన తర్వాత అలాంటిది దీని యొక్క సలక్షణ ఘనపాఠి అంటారు చదువుకున్న వాళ్ళని. మామూలుగా అందరూ ఘనపాఠీలుగా ఉంటే సలక్షణ ఘనపాఠి అంటారు అన్నమాట. అలాంటిది వేదం మొత్తానికి చెప్పగలగాలి. ఏదో ఒక పదనలు పదాలు కాదు. మా వాడు చిదంబరంలో వెళ్ళి 17 రోజులు పారాయణ చేసి వచ్చారు. ఒకసారి నమ్మకం మొత్తం 13 రోజులు పెట్టింది. అన్ని అక్షరములు ఈ ప్రకారంగా చెబితే 13 రోజులు పెట్టింది అన్నమాట నమ్మకం ఒక్కసారికి. మామూలుగా పావు గంటలోనో నమ్మకం చెప్తాం. రుద్రాభిషేకంలో పావు గంట 10 నిమిషాలు ఒక ఆవిడ తోపుది. ఈ నమ్మకం మొత్తం చెప్పడం 13 రోజులు పెట్టింది అనమాట. అలా వేదం మొత్తం ఎన్ని రోజులు పడుతుందో ఆ గురువు గారికి సాష్టాంగ నమస్కారంలో, చిరంజీవికి ఆశీర్వచనంలో అపాయో ఇద్యో రసః నమః ఆయుధేవేత్థాయ కర్ణః శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రతిదేవతా అశ్వినే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రతిదేవతా ఆదిత్యగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ కోటప్ప కొండ స్థిత త్రికోటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి గాయత్రి పరదేవతా దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేశోయం నిరుపద్రవోస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జలా సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం దైవిక మార్గ ప్రవర్తకాలాంచ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద